హలో ఫ్రెండ్స్, గ్రూప్ 2 సిరీస్లో జాగ్రఫీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మరొక ప్రశ్న ఏంటంటే ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ ఇన్ ద ఇండియా ఆర్ భారతదేశంలో అధిక విస్తీర్ణంలో విస్తరించి ఉన్నటువంటి అడవులు ఏవి అనేటువంటిది ప్రశ్న. ఆప్షన్స్: ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఉష్ణమండల సతతహరితారణ్యాలు, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, అర్ధ సతతహరితారణ్యాలు, ట్రాపికల్ డెసిడ్యూయస్ ఫారెస్ట్, ఉష్ణమండల ఆకురాల్చు అడవులు, టెంపరేట్ డెసిడ్యూయస్ ఫారెస్ట్, అర్ధ సతత ఆకురాల్చు అడవులు. వీటిలో సరైన సమాధానము ట్రాపికల్ డెసిడ్యూయస్ ఫారెస్ట్, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. ఇవి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు, అనగా హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ద్వీపకల్ప పీఠభూమి అంతా కూడా విస్తరించి ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వీటిలో సాల వృక్షాలు, టేకు వృక్షాలు, చందనము, ఎర్రచందనము, మద్ది మొదలైనటువంటి ఆర్థిక ప్రాధాన్యత కలిగినటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ అడవుల్లో భాగంగా ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తరహా అడవులు మాత్రం ఉన్నాయని చెప్పి మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరైన సమాధానము ట్రాపికల్ డెసిడ్యూయస్ ఫారెస్ట్, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు అని చెప్పి మనం చూడాలి ఆన్సర్. ఇలాంటి ప్రశ్నే నేను ఇంకో ప్రశ్న ఇస్తాను, దానికి సరైన సమాధానాన్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ద క్వశ్చన్ ఈస్: ఇన్ ఇండియా వెరీ డీప్ బ్లాక్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్. లోతైనటువంటి నల్లరేగడి నేలలు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నాయి? నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ, సదరన్ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ, సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ. ఇవి ఆప్షన్స్. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.